ఇప్పుడు పిఠాపురం వంగగీత గారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇస్తారంటారు? వంగగీత గారికి వెళ్ళరమ్మా. వంగగీత గారి అవకాశం లేదా? అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎందుకని అంటారు పవన్ కళ్యాణ్ ఛాన్స్ అంటారు? ఎందుకంటే మరి మారాలి కదా. ఆవిడ 3 సార్లు చూసాం, ఆవిడని 2 సార్లు ఎమ్మెల్యేగా చూసాం, ఒకసారి ఎంపీగా చూసాం. మరి మారాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ గెలుస్తారన్నారు. గెలిస్తే మరి ఎలా ఉంటది అంటారు? ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మెజారిటీ అయితే ఇంచుమించు 1,00,000 రావచ్చమ్మా. 1,00,000 మెజారిటీ వస్తుంది అంటారు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడంటారు ఆయన దర్జాగానే. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మోడీ గారు చెప్తున్నారు కదమ్మా ఇక్కడ అభివృద్ధి చేస్తానని, ఆయన నెగ్గితేనే. అది మోడీ గారే మీకు మాట ఇచ్చారంట ఆయన గెలిపించుకుంటే. మరి ఇప్పుడు వంగగీత గారి 5 ఏళ్ళలో మీకు ఎంపీ కింద చేశారు, పెన్నెన్ దొరబాబు గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు. ఎలా ఉందండి 5 ఏళ్ళు పరిపాలన గానీ అభివృద్ధి గానీ ఎలా ఉంది? ఇక్కడ ఏం పెద్ద అభివృద్ధి ఏం లేదు. పెద్ద అభివృద్ధి ఏం లేదంటారు. పిఠాపురం టౌన్ ఎలాగున్నది అలాగే ఉంది. మీరేంటంటే పవన్ కళ్యాణ్ వస్తే ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది అనుకున్నారు? పిఠాపురం ఖచ్చితంగా డెవలప్ అవుతాం. డెవలప్ అవుతాడు. మీరు పుట్టింది పెరిగినంత ఇక్కడే కదండి? ఇక్కడే నాన్న, మా తాతల దగ్గర నుంచి ఇక్కడే. తాతల దగ్గర నుంచి ఇక్కడ సొంత ఇల్లు గట్ట ఉందండి? సొంత ఇల్లు ఇదే నాన్న. ఇప్పుడు మరి 5 ఏళ్లలో పరిపాలన ఎలా ఉందండి? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చాలా స్కీమ్స్ ఇచ్చారు, మరి మీకేం అందలేదా? ఏమి ఒక్కటి అందలేదు నాన్న, ఒక్కటి కూడా. అసలు మీ అభిప్రాయం ఏంటంటే అసలు స్కీమ్స్ వాళ్ళ జనాలు డబ్బులు పంచడం మీద మీ అభిప్రాయం ఏంటంటారు? మంచిదా కాదా అని? అది మంచిది కాదు నాన్న, మంచిది కాదమ్మా. మీరైతే ఇవాళ ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు డైలీ 1000 రూపాయలు తెచ్చుకుంటే జరగట్లేదమ్మా. ఎందుకంటారు? రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, ధరలు పెరిగిపోయినాయి బాగానే దారుణంగానే. అమ్మఒడి ఎత్తే ఎందుకు, ఏది ఎత్తే ఎందుకు, సుఖమే ఉంది, ఎవరికి సుఖం లేదు. దానివల్ల అందుబాటులో లేవు. ఇప్పుడు లేబర్ కావాల్సింది ఏంటి? ధరలు అందుబాటులో ఉండాలి, అందుబాటులో లేవు. అది కరెంట్ ఛార్జీలు 5 ఏళ్ళలో దాదాపు 8 సార్లు పెరిగినాయి అంటారు, మరి మీరేమంటారు? విపరీతంగానే. మరి ఖచ్చితంగా మీరైతే ప్రభుత్వం మారాలంటారా? ఖచ్చితంగా మారాలి నాన్న, ప్రభుత్వం మారితేనే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేనే వస్తాను 170 సీట్లైనా గెలుస్తానంటారు. ఆయన ధైర్యం ఆయనకు ఉంటది నాన్న, తప్పేముంది? ఆయన ధైర్యం ఆయనకు ఉంటది, అందులో తప్పేం లేదు. మొన్న ఎలక్షన్ జరిగింది తెలంగాణలోనే, కేసీఆర్ గారు వస్తారని చెప్పేసి అయిందేమో ఆయనకు ఉంది, కానీ రానిచ్చారు ఇటు ప్రజలు తలుచుకుంటే ఎంతసేపు అమ్మా. ఎవరైనా సరే పక్కకి వెళ్ళవలసిందే, పక్కకి వెళ్ళవలసిందే. మరి ఫైనల్ గా అయితే మీరైతే ఎవరు రావాలనుకుంటున్నారు? ఇక్కడైతే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారు. ఎంపీ కింద ఎవరు రావాలనుకుంటారండి? ఎంపీ కింద ఆయన శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు, అవునమ్మా. అది మరి సునీల్ గారికి ఏం అవకాశం లేదంటారా? అవకాశం ఏం లేదు నాన్న, లేదంటారు. అది ఫైనల్ గా అయితే 5 ఏళ్ల పరిపాలన మీద మీరు ఒక మాట చెప్పాలంటే అసలు అంటే ఇప్పుడు చాలా రేట్లన్నీ పెరిగిపోయినా ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నాం. అసలు 5 ఏళ్ల పరిపాలన మీరైతే అసలు ఏమంటారు ఒక మాటలో? ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్కరు బాగోలేదు, అయితే పైకి చెప్పట్లేదు జనం. ఎలక్షన్ టైంలో చూపించారు ఏంటనేది ఖచ్చితంగా. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, వంగగీత పోటీ చేస్తారు, ఎవరికి వెళ్తారంటారు మీరైతే? జనసేన గెలుస్తుంది అంటే ఎందుకనంటారు? వంగగీత ఛానల్ బట్టి వేస్తుంది కదండి, ముందు ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ చేసింది. ఈసారికి ఎవరు చేయలేదు సరిగా. మరి 5 ఏళ్ళ ఆవిడ ఏమైనా చేశారండి? పనులు చేయలేదు. పిఠాపురం ఎలా ఉన్న పనులు అలా ఉన్నది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి పని ఎలా ఉందంటే మామూలు తిని కూడా తినేసాడు, లేని వాళ్ళు ఎక్కడ పోడు. పార్టీలో చేసిన దూరంగా తల్లిసాడు. అంటే పార్టీలో తెలుగుదేశంలో చేసిన వాళ్ళకి ఇళ్ళతగా ఇప్పించాడు, దాంట్లో చేసిన వాళ్ళు దూరంగా తల్లిసాడు. ఊళ్ళో నాయకులు, ఊళ్ళో నాయకులు అది అంతే. అతను చూడటం సొంత ఇల్లు ఉంది, ఎప్పుడో ఇచ్చింది ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు. అదే ఇంకా ఇవ్వలేదు, మేము పచ్చాన్ని చేసాం దాన్ని. అలాంటి ఏమి లేదు, 5 రూపాయలు రాలేదండి. మరి ఎలా అనిపిస్తుందండి 5 ఏళ్ల పరిపాలన మీకైతే? కొంతమంది బాగుంటది, కొంతమంది బాగోదు. అంతే, చిన్నవాడు బాగుంటది, చిన్నవాడు బాగోదు. మాకేం లేదండి. మీ పిల్లలు గట్ట చదువుకున్నారండి? చదువుకున్నారండి, ఏం లేదంట. మరి యువతకు ఉద్యోగాలు లేవు, డిగ్రీలు చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, మరి పరిస్థితి ఏంటంటారు మీరైతే? ఇంకా పని ఉందండి, ఎదురు బతుకుతున్నారు, కూలి పని చేసుకుని. మీకులాగా కూలి పని ఉద్యోగాలు, మరి ఉద్యోగం ఏముందని ఏం చేస్తాడు? మరి ఎలా అండి భవిష్యత్తు అనేది ఎలా బాగుపడుతుంది? రూపాయి సంపాదించుకొని ఎప్పుడు బాగుపడతారంటారు? ఇంకెప్పుడు బాగుపడతారా? ఇంకా ఏం బాగుపడతారు? ఇంకొకటి వచ్చా మనీ అలా దిగుతారు. ఇప్పుడు ఈ పరిపాలనను దిగుబడి దిగుతున్నాడు, ఆ పరిపాలన దిగుబడి దిగుతున్నాడు. అది ఓవరాల్ గా అయితే ఎవరు వచ్చినా సరే తిన్నాక అంతే. మరి మీరు అయితే మరి పిఠాపురం పవన్ కళ్యాణ్ వస్తాడు అని అంటారు, మరి ఆయన మీద నమ్మకం లేదు మీకు? ఎవరి మీద అండి? పవన్ కళ్యాణ్ మీద.
పవన్ కళ్యాణ్ మందికి నమ్మకం లేదు, నెగ్గుతాడని. నెగ్గుతాడండి. అంటే నెగ్గిన తర్వాత మీకు అన్ని విధాలుగా సమస్యలు పరిష్కరిస్తాడు అనుకుంటారా అని? పని చేస్తాడు అనుకుంటున్నారండి అందరూ. చేస్తాడు అనుకుంటారు. అంటే ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఒకవేళ నెగ్గితే ప్రభుత్వం నుంచి పైన రాబోయినా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? మేము అందరూ అంతే, అందరూ అనుకునేది అదే. మీరు కూడా ఒక అవకాశం ఇస్తానంటారా? అంతే మరి. ఎంత వస్తుంది అంటారు మెజారిటీ? మెజారిటీ అండి ఒక 50,000 పైన వస్తుందండి. 50,000 పైన వస్తుంది అంటారు ఖచ్చితంగా. మరి ఆయన గుర్తు ఏంటంటారు? గ్లాసు గ్లాస్ గుర్తు. మరి మీరు ఒకలా ఓటేస్తారా, నలుగురు చేత ఓటేస్తారు మరి మార్పు కోసం? మనం ఏం చెప్పలేదు, వాళ్ళు వేసేస్తారు. అలా వేసేస్తారా? అంటే జనాలందరూ మారిపోయి ముసుగులో ఉన్నారంటారా? అంతే. అది ఫైనల్ గా అయితే మరి మీ కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు? కాబోలే అమ్మాయి అంతా చెప్తున్నాం కదా, అయినా నెగ్గుతాడని. ఇంకొకరు వాళ్ళని ఉన్నారు మీ నోటు ద్వారా నా మోడదైనా కత్తే, అయినా నెగ్గిలో ఉన్నాడండి అందరూ. పేరేంటండి కాబోయే ఎమ్మెల్యే పేరేంటి? పిఠాపురం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, వంగకేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎవరికి వెళ్తారంటారు? కాపువర్గం కదా, ఆవిడ కూడా కాపువర్గమే. అంటే పవన్ కళ్యాణ్ ఉందంటే మరి ఆయన పవన్ కళ్యాణ్ వెళ్తాడు అంటారు. ఎందుకనండి పవన్ కళ్యాణ్ మీకు నమ్మకం వచ్చింది? మరి అందరూ అనుకుంటున్నాం కదా. అంటే అందరూ అనుకోవడం కదండి, అందరూ అనేది మాట వాళ్ళండి. ఇప్పుడు మామూలుగా మీకేం కనిపించిందండి ఆయనలో మంచి? చూద్దారండి ఒకసారి, అంతే. చూస్తామంటారా? అంతే. ఒక ఛాన్స్ ఇస్తానంటారు. ఇవ్వాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగిచ్చామో వీళ్ళు కూడా ఇంకా అలాగిద్దారా. ఒక ఛాన్స్ ఇస్తే మరి పిఠాపురం అంతా అభివృద్ధి చెందుతుంటారా? ఏమో ఆ తర్వాత ఆయన ఇష్టం, అది మనకి ఏం చెప్పలేం కదా. అవకాశం ఇస్తానంటారు. చాలా మంది మేము అనుకుంటున్నాం అంతే. అది ఫైనల్ అయితే మరి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? పోనీ మీ మాటలో మాట 50 వస్తుందా, లక్ష పైన వస్తుందా అంటారు? 50 వస్తుందంట. 50 వస్తుంది. మరి పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు ఒక మాటలో? ఎమ్మెల్యే ఉందా అయినా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు పిఠాపురంలో పక్క పవన్ కళ్యాణ్ గారు, పక్క వంగగీత గారు పోటీ చేస్తారు, ఎవరికి వెళ్తారంటారు మీరైతే? అంటే గీత గారు 2-3 సార్లు చేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి కొత్త క్యాండిడేట్ సోనాక కొన్నారని జనం. అది అంటే పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ కొత్త క్యాండిడేట్. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు మరి? మెజార్టీ అంటే ఏమో చెప్పలేం కానండి, మామూలు రావడం అయితే పవన్ కళ్యాణ్ వస్తారు. గెలిపైతే అయిందని అంటారు. గెలిపితే 5 ఏళ్లలో మరి వంగగీత గారు, పెన్నెం దొరబాబు గారు ఒక ఎంపీ ఎమ్మెల్యేగా చేశారు. ఎలా ఉందండి అభివృద్ధి పరంగా? ఏం చేశారు మీకు? గీత గారు పర్లేదండి, పిండి దర్బారు మాత్రం ఏం చేయలేదండి అసలు. మామూలుగా ఎమ్మెల్యేగా వచ్చాక మామూలుగా ఎవరికి కాపాడలేదు అతను. 5 ఏళ్లలో మీకు ఎక్కడ కూడా అతనికంటే అతనికన్నా ముందు వరం చేశారు, వరమే బాగా చేశారు. వీళ్ళకన్నా ముందు వరం గారు ఇంకా బెటర్ అంటారు. బెటర్ అండి. మరి వరం గారు ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ కి వన్ సైడ్ గా సపోర్ట్ ఇస్తున్నారండి. ఎలా ఉంటుంది అంటారు గెలుపు? గెలుపు బాగుంటదండి. గెలుపు అయితే బాగుంటది అంటారు. బాగుంటది. మరి పిఠాపురం ఈ 5 ఏళ్లలో పెద్దగా అభివృద్ధి చెందలేదు అన్నారు కదా, పుట్టింది పెరిగింది అంత ఎక్కడైనా? నేను కాదండి, గొల్లపురం. ఇది గొల్లపురం అంటే పిఠాపురం నియోజకవర్గం. ఇప్పుడు అభివృద్ధి పరంగా 5 ఏళ్ళు ఏం లేదన్నారు. మరి పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారా? అతను చేతన అంటున్నాడు కదా, మరి మాలో ప్రతి ఇప్పుడు వచ్చిపడి ప్రతి ఒక్కడు కూడా చేతన అంటున్నాడు. చేయకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మా ఊరు సొత్తగట్ట గట్ట ఉందా, చేతన ఎంతో మంది వచ్చారు, ఒకడు కూడా ఏం చేయలేదు. సరే ఇతను వస్తే అన్న చేతనమని మాకు ఆశగా ఉన్నది. మరి 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తంగా పరిపాలన ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారిది? అభివృద్ధి పరంగా కానీ ఎలా ఉందంటారు? 5 ఏళ్ళు ఏంటంటే కొన్ని పెట్టినాయి మంచిగా అండి. ఇప్పుడు వికలాంగులకి వాళ్ళకి పెట్టినాయంటే మంచిగా అండి. పింఛన్లు కట్టాలి. పింఛన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి? ఉన్నాయండి, మా వాళ్ళు పెట్టాడు. కొంతమంది వాళ్ళు పెట్టడం వల్ల కొంతమంది చాలా మంది బాగుపడ్డారు. కానీ కొన్ని పెట్టాడు అవి వేస్ట్ అయ్యి 45 సంవత్సరాలు కదా, కొన్ని ఉన్నాయి కదా అవి వేస్ట్ అయ్యి ఏంటారా. ఇప్పుడు బాగా బతుకతులు అయిపోయారండి. అది మామూలుగా ఇప్పుడు జగన్ గారి పరిపాలనకు వచ్చాక జనం అందరూ బతుకతులు అయిపోయారు. బంగారం కానీ అసలు రాష్ట్ర పరంగా అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలంటే మీరైతే ఏం అడుగుతారు? అంటే సంక్షేమ పథకాలు కావాలని అడుగుతారా, అభివృద్ధి కావాలని అడుగుతారా? ముందు అభివృద్ధి అవుతున్నాయి కదండి, మామూలు ప్రజలు బాగుండేది. సంక్షేమ పథకాలు ఇస్తే ఏముందండి, అప్పటికప్పుడు అయిపోద్ది. అభివృద్ధి అవుతే మామూలుగా వచ్చే తరానికి బాగుంటది కదా. అది మీకే గానీ మీ పిల్లలకే గానీ బాగుంటది అంటారు. అభివృద్ధి కోరుకుంటారు మీరైతే? అభివృద్ధి బాగుంటదండి, మా అభివృద్ధి అయిపోతే ఏముందండి మనకు. మరి 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక టీచర్ ఉద్యోగం, ఒక పోలీస్ ఉద్యోగం అనేది ఏమీ రాలేదండి. ఏమీ రాలేదండి, ఎక్కడ పనులు కూడా అవ్వలేదండి. నేను ఇప్పుడు జగన్ గారు చేశారంటే ఇప్పుడు డోకరాలన్నా అయ్యాని మొత్తం అంతా ప్రజలకు అందరికి డబ్బు పంచి పెట్టాడండి. కానీ అభివృద్ధి పనులు ఏమి చేయలేదండి మొత్తం మీద. ఏం అవ్వలేదు, రోడ్లు గానీ మాలు ఏటి ఏం చేయలేదండి, తక్కువ బాగా. మీకైతే అభివృద్ధి కావాలంటారు? అభివృద్ధి చేయాలండి, అభివృద్ధి చేస్తేనండి వచ్చే తరానికి కూడా బాగుంటది. అభివృద్ధి చేయకపోతే ఏం బాగుంటదండి? పిల్లల భవిష్యత్తులో అవన్నీ బాగుండాలంటే అభివృద్ధి కావాలండి. అభివృద్ధి అయితే మీ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరంటారు ఒక మాటలో? ఇంకా మాలో పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ అండి. గ్యారంటీ. ఎంత మెజారిటీ వస్తుంది ఒక మాటలో చెప్పగలరా? మెజారిటీ ఏం చెప్పలేమండి. అంటే చాలా మంది 50 వస్తుంది అంటారు, కొంతమంది లక్ష దాటుతాను అంటారు. లక్ష గట్టగా కష్టమండి అంత వరకు రావడం. మామూలుగా రావడం మీరన్నా ఒక 50-60 ఆ లెవెల్లో రావచ్చు. అది 50+ ఉంటది అంటారు మీ ఒపీనియన్? అదండి. ఓకే, థ్యాంక్ యూ.